ఆచి చికెన్ మసాలా. ఇక నల్గొండ కార్పొరేషన్ లో కాంగ్రెస్ విజయం సాధించింది. నల్గొండలో మొత్తం 48 డివిజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కాంగ్రెస్ 27 డివిజన్స్ లో విజయం సాధించింది. బీఆర్ఎస్ 8 స్థానాల్లో విజయం సాధిస్తే ఇటు బీజేపీ 4, అలాగే ఎంఐఎం 1, స్వతంత్రులు 6 డివిజన్స్ లో గెలుపొందారు. సో నల్గొండకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో రేవన్ సిద్ధంగా ఉన్నారు. రేవన్, ఏంటి అక్కడ సిచ్యువేషన్? నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అయితే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 48 డివిజన్లు ఉన్నటువంటి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో 27 డివిజన్లను కాంగ్రెస్ కైవసం చేసుకోక బీఆర్ఎస్ మాత్రం 9 డివిజన్లను అంటే గెలుపొందింది. అలాగే బీజేపీ 4, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున 4, ఇద్దరు ఇండిపెండెంట్లు, ఎంఐఎం తరఫున కూడా 2 ఇండిపెండెంట్ అయితే ఎన్నికైనటువంటి పరిస్థితి అయితే తొలిసారిగా ఏర్పడినటువంటి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ క్లీన్ స్వీప్ చేయాలని చెప్పి అన్నీ తానే సీరియస్గా అంటే ప్రచారం చేసినటువంటి పరిస్థితి. కానీ 27 సీట్ల డివిజన్లు మాత్రం గెలుచుకున్నది. దాదాపు 35-40 వరకు గెలుచుకొని స్వీప్ చేయాలని కాంగ్రెస్ భావించినప్పటికీ 27 సీట్లకు డివిజన్లకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. కానీ కేవలం 9 డివిజన్లలో మాత్రం బీఆర్ఎస్ అయితే పోటీనిచ్చింది. బీజేపీ కూడా కేవలం 4 డివిజన్లను దక్కించుకొని తన ఉనికిని అయితే కాపాడుకున్నటువంటి పరిస్థితి. అలాగే హైదరాబాద్ సిటీతో పాటు ఇక్కడ కూడా నల్గొండ ఓల్డ్ సిటీలో కూడా 2 డివిజన్లను కూడా ఎంఐఎం అయితే సాధించుకుంది. ఏదైతే కాంగ్రెస్లో ఇతర ఎవరైతే రెబల్స్ ఉన్నారో వాళ్ళంతా కలిసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కింద పోటీ చేసి 4 కూడా విజయం సాధించారు. దీంతో అంటే కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి మెజారిటీ వచ్చినప్పుడు కూడా క్లీన్ స్వీప్ చేయాలన్నట్టు ఆశలు అయితే పూర్తి సఫలం కాలేకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అంటే తొలిసారిగా ఏర్పడినటువంటి నల్గొండ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండాను ఎగరవేసి చరిత్ర సృష్టిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. అలాగనే కాంగ్రెస్ పార్టీ కూడా 27 డివిజన్లని అంటే గెలుపొంది కాంగ్రెస్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ అయితే కాంగ్రెస్ అయితే గెలుపొందిందని చెప్పుకోవచ్చు. ఇక నల్గొండ జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు విషయానికి వస్తే మాత్రం ఉమ్మడి జిల్లాలో కూడా కాంగ్రెస్ అయితే హవా కొనసాగించింది. మొత్తం 17 మున్సిపాలిటీలకు గాను 15 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఏకైక తిరుమలగిరికి చెందినటువంటి మున్సిపాలిటీని మాత్రం బీఆర్ఎస్ కైవసం చేసుకోక ఒక పోచంపల్లి, యాదాద్రి జిల్లా పోచంపల్లిలో ఉన్నటువంటి పోచంపల్లి మున్సిపాలిటీని మాత్రం హంగు దిశగా ఉండడంతో హంగుగా ఉండే పరిస్థితి అయితే కనిపించింది. మొత్తం మీద ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూస్తే కాంగ్రెస్ అయితే తన హవా కొనసాగించిందని చెప్పుకోవచ్చు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కూడా తొలి మేయర్గా తన అభ్యర్థిని అయితే నిలబెట్టబోతుంది. సో అది నల్గొండ కార్పొరేషన్ లో కాంగ్రెస్ విజయానికి సంబంధించిన డీటెయిల్స్. మొత్తం అక్కడ 48 డివిజన్స్ ఉంటాయి. కాంగ్రెస్ 27 డివిజన్స్ లో విజయం సాధించింది. మొత్తంగా మున్సిపాలిటీని మాత్రం బీఆర్ఎస్ కైవసం చేసుకోక ఒక పోచంపల్లి, యాదాద్రి జిల్లా పోచంపల్లిలో ఉన్నటువంటి పోచంపల్లి మున్సిపాలిటీని మాత్రం హంగు దిశగా ఉండడంతో హంగుగా ఉండే పరిస్థితి అయితే కనిపించింది. మొత్తం మీద ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూస్తే కాంగ్రెస్ అయితే తన హవా కొనసాగించిందని చెప్పుకోవచ్చు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కూడా తొలి మేయర్గా తన అభ్యర్థిని అయితే నిలబెట్టబోతుంది. సో అది నల్గొండ కార్పొరేషన్ లో కాంగ్రెస్ విజయానికి సంబంధించిన డీటెయిల్స్. మొత్తం అక్కడ 48 డివిజన్స్ ఉంటాయి. కాంగ్రెస్ 27 డివిజన్స్ లో విజయం సాధించింది. మొత్తంగా